హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, టుడే కరెంట్ అఫైర్స్ చూడండి. 13 మే 2020 కరెంట్ అఫైర్స్ అండి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ టైప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దెన్ ఫస్ట్ వన్ చూడండి. వాట్ ఈస్ ద ఇండియన్ జీడిపి ఎస్టిమేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021 యాజ్ పర్ యుఎస్ బేస్డ్ గోల్డెన్ షేర్స్? యుఎస్ బేస్డ్ గోల్డెన్ షేర్స్ ప్రకారం మన ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్ 2021కి జీడిపి ర్యాంక్ ఎంత? -0.4% అండి. -0.4. And second one, on which day International Day of Nurse and Midwives is observed? నా ఇంటర్నేషనల్ నర్స్ అండ్ మిడ్వైజర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మనం 12th మే జరుపుకుంటామండి. ఎవ్రీ ఇయర్ 12th మే జరుపుకుంటామండి. ఈరోజు ఏదది నర్స్ అండ్ ఇంటర్నేషనల్ డే అండి. ఓకే గైస్, ద థీమ్ for 2020 Nurse Day, a voice to lead nursing the world to health అండి. దాని థీమ్ ఏంటంటే అది నెక్స్ట్ demonstrates how nurses are essential to addressing a wide range of health challenges అండి. దాని యొక్క థీమ్ చూడండి. ఏ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్ డెమోన్స్ట్రేట్స్ హౌ నర్స్ ఆర్ సెంట్రల్ టు అడ్రసింగ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ హెల్త్ ఛాలెంజెస్ అండి. అంటే మన నర్సెస్ అనేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన హెల్త్ కోసం వాళ్ళ హెల్త్ని ఛాలెంజింగ్గా చేసుకుంటున్నారండి. సో అందువలన ఇటువంటి థీమ్ని వాళ్ళు పెట్టడం జరిగిందండి. ఓకేనా, 2020 థీమ్ ఇది. థర్డ్ వన్ చూడండి. ఇన్ విచ్ డే నేషనల్ టెక్నాలజీ డే అబ్జర్వ్ టు మేక్ ద సక్సెస్ఫుల్ టెస్టింగ్ ఆఫ్ శక్తి-1 న్యూక్లియర్ మిషన్? శక్తి-1 న్యూక్లియర్ మిషన్ని లాంచ్ చేశారు. ఆ రోజు ఏ రోజున టెక్నాలజికల్ డేని జరుపుకుంటారు? ఏ రోజున జరుపుకుంటారంటే 11th మే జరుపుకుంటారు. 11th మేన జరుపుకుంటారు. And fourth one చూడండి. Which of the following mission is started by Government of India to provide assistance to Eastern Indian Ocean region nation? And Eastern Indian Ocean region ప్రొవైడ్ చేసిన ప్రకారం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ మిషన్ని స్టార్ట్ చేసిందంటే మిషన్ సాగర్ అనే మిషన్ని స్టార్ట్ చేసిందండి. ఎవరండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఎవరి ప్రకారం? ఈస్టర్న్ ఇండియా ఓషన్ రీజన్. దీనికి కంటిన్యూస్ చూడండి. ద మిషన్ ఎయిమ్స్ ఇట్ provides food items, Ayurveda medicines related to COVID-19, hydrochloroquine tablet to Maldives, Madagascar, సించెల్స్ అండ్ కోమోరస్ అండి. మన మాల్దీవ్స్కి, మడగాస్కర్కి, సించెల్స్కి అండ్ కోమోరోస్కి COVID-19 కోసం మెడిసిన్ని ఇవ్వడం కోసం ఏంటంటే ఆయుర్వేద అండ్ హైడ్రోక్లోరిక్వైన్ ఇవ్వడం కోసం అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి. హరిశంకర్ వసుదేవన్ పాస్డ్ అవే డ్యూ టు COVID-19. హరిశంకర్ వసుదేవన్ చనిపోయారండి. దీనివల్ల COVID-19 వల్ల. ఓకేనా. హీ వాజ్ ఎలిమినేటెడ్ హిస్టోరియన్ అండ్ ద ఆథర్ ఆఫ్ షాడోస్ ఆఫ్ సస్టైన్స్ ఇండో-రష్యన్ ట్రేడ్ and military cooperation 2010. Shadows of substance Indo-Russian trade and military cooperation 2010. ఈ బుక్ని ఇతను రాశారండి. ఇది ఒక హిస్టారికల్ బుక్ అండి. ఓకేనా. దీని యొక్క ఆథర్ ఎవరంటే హరిశంకర్ వసుదేవన్ అండి. ఓకేనా. ఇతను చనిపోయారు. ఓకే. దెన్ సిక్స్త్ వన్ చూడండి. SBI General Insurance has launched the standard health insurance policy named ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని SBI అనేది లాంచ్ చేసిందండి. దీని యొక్క పాలసీ నేమ్ ఏంటంటే ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. దీని యొక్క నేమ్ ఏంటి? ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అండి. ఓకే. అండ్ దెన్ సెవెంత్ వన్ చూడండి. యూనియన్ మినిస్టర్ for Fisheries, Animal Husbandry and Dairying has presented the award to the winner of Startup India Animal Husbandry Grand Challenge. దీని యొక్క మెయిన్ ఏంటంటే స్టార్టప్
ఇండియన్ యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్ అవార్డ్ని మన యూనియన్ మినిస్టర్ ఫిషర్స్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఇతను గెలుచుకున్నారండి ఈ అవార్డుని. ఓకేనా, ఈ అవార్డుని ఏ అవార్డు అంటే ఇది స్టార్టప్ ఇండియన్ యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది మన ఇండియా వాళ్ళు. ఓకే, ఇప్పుడు మన ఇండియాకి యూనియన్ మినిస్టర్ ఎవరంటే గిరిరాజ్ సింగ్ అండి. యూనియన్ మినిస్టర్ ఎవరు? గిరిరాజ్ సింగ్ అండి. ఓకే, మీరు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుందండి. చూడండి, నేను ఇక్కడ త్రీ క్వశ్చన్స్ని కవర్ చేశాను. ప్లీజ్ ఆల్సో టు చెక్. And then eighth one చూడండి, recently who has launched rupee dollar future and options contracts on Bombay Stock Exchange and National Stock Exchange. And Bombay Stock Exchange and National Stock Exchange ప్రకారం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ని ఈ రూపీ డాలర్ కింద ఎవరు చేస్తారు అంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి. ఎవరండి? ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారు. Ninth one చూడండి, which Indian cricketer has been appointed as the brand ambassador of education technology company ELSA కార్పొరేషన్. మన ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ELSA కంపెనీకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కింద అపాయింట్ అయ్యారు? ఎవరంటే అజింక్య రహానే. Guys, and then 10th one చూడండి, who has authored the book title Finding Freedom, Harry and Meghan and the Making of Modern Royal Family. Harry and Meghan and the Making of a Modern Royal Family యొక్క బుక్ ఆథర్ ఎవరు అంటే ఓమిడ్ స్కోబీ అండ్ కార్లైన్ డ్యునాత్. వీళ్ళిద్దరూ కలిసి ఈ బుక్ని రాయడం జరిగింది. ఓకే, దీని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి గైస్. బయోగ్రఫీ ఆఫ్ బ్రిటన్స్ ప్రిన్స్ హ్యారీ అండ్ హిజ్ వైఫ్ మెగన్ మార్క్లీ, ఫైండింగ్ ఫ్రీడమ్, హ్యారీ అండ్ మెగన్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ఏ మోడర్న్ రాయల్ ఫ్యామిలీ by royal reporters Omid Scobie and Caroline Durant, scheduled to release the 11th August 2020. ఈ బుక్ని ఎప్పుడు లాంచ్ చేస్తారంటే 11th August 2020 లాంచ్ చేస్తారండి. ఇది ఎవరి బయోగ్రఫీ అంటే బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ. ఈయన వైఫ్ ఎవరంటే మెగన్ అండి. ఓకేనా, మెగన్ మార్క్లే. ఈ బుక్ పేరు ఏం పేరంటే హ్యారీ అండ్ మెగన్ అండ్ ద మేకింగ్ ఏ మోడర్న్ రాయల్ అండి. వీళ్ళ యొక్క రిపోర్టర్స్ రాశారండి ఈ బుక్ని. ఓమిద్ స్కోబీ అండ్ కార్లైన్ డ్యురాబ్ రాశారండి ఈ బుక్ని. ఓకేనా, అండ్ దెన్ 11th one చూడండి, రీసెంట్లీ సుప్రీం కోర్ట్ హ్యాస్ రూల్డ్ దట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద securitization and reconstruction of financial assets and enforcement of Security Interest Act SARFAESI 2002 will be applicable to the state and multi-state. And దీని ఇప్పుడు securitization and reconstruction of financial assets and ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ SARFAESI 2002ని ఇది ఎవరికి వర్తిస్తుందని అడిగారండి. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్కి వర్తిస్తుందండి. ఎవరండి? కోఆపరేటివ్ బ్యాంక్స్ అని అంటే ఏమిటంటే మీనింగ్ గ్రామీణ బ్యాంక్స్ అండి. మనకి గ్రామీణంలో బ్యాంక్స్ ఉంటాయి కదా, అంటే మనకి కోఆపరేట్ చేస్తూ ఉంటాయండి ఇలాంటి బ్యాంక్స్ అంటే లోన్స్ ఇవ్వడము, తర్వాత చిన్న బ్యాంక్స్ ఇవి, బట్ మరి ఏంటంటే బాగా కోఆపరేట్ చేస్తుంటాయి. అండ్ దెన్ 12th one చూడండి, ఇజ్రాయెల్ నేమ్స్ స్ట్రీట్ ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ on his 159th anniversary రోజు ఇజ్రాయెల్ నేమ్స్ స్ట్రీట్ ఆఫ్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ ఠాగూర్ది జరుపుకున్నారు. ఇజ్రాయెల్ నేమ్డ్ ఠాగూర్
టాగూర్ స్ట్రీట్ అని పెట్టారండి వీటిని. ఓకేనా. కామమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఈరోజు ఎప్పుడు పెట్టారంటే ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే రోజు పెట్టారండి ఇది. ఓకేనా. ఇది ఎప్పుడు పెట్టారు? ఈవిడి ఇజ్రాయెల్లో ఒక స్ట్రీట్ నేమ్ పేరు అనేది ఠాగూర్ స్ట్రీట్ అని పెట్టారు. అది ఎప్పుడు పెట్టారు? రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బర్త్డే రోజు. అది 159th టుడే. ఓకే గైస్, టుడే ఇన్ఫర్మేషన్ చూడండి. అండ్ ఫస్ట్ వన్, India attended the 11th section Peterborough Climate Changes Dialogue responding Prakash Jayadevaka. The dialogue was hosted by which country? జర్మనీ అండి. జర్మనీ కంట్రీ ఈ డైలాగ్ని లాంచ్ చేసిందండి. ఇది ఇందులో ఆ మెంబర్ కింద ఎవరు ఉన్నారంటే ప్రకాష్ జయదేవకర్ ఉన్నారు. ఓకేనా ఇతను. అండ్ దెన్ సెకండ్ వన్ చూడండి, విచ్ ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్ హూ హ్యాస్ బీన్ nominated by US President as America's next envoy the Organization of Economic Cooperation అండ్ డెవలప్మెంట్ అండి. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేటివ్ డెవలప్మెంట్కి మన ఇండియా అమెరికన్ డిప్లొమేట్ కింద ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఎవరంటే మనీషా సింగ్ అండి. ఎవరండి? మనీషా సింగ్ సెలెక్ట్ అయ్యారు. అండ్ దెన్ థర్డ్ వన్ చూడండి, ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే ఈజ్ అబ్జర్వ్ ఆన్ 29th April అండి. 29th April ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే జరుపుకుంటాం. ఇది ఎవరి బర్త్డే రోజు జరుపుకుంటాం? ఎవరి బర్త్డే అంటే జీన్ జార్జెస్ నార్వే అండి. జీన్ జార్జెస్ నార్వే, హూ హ్యాస్ బీకమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ కన్ఫర్మ్డ్ విత్ ద prestigious ADR fellowship in the field of డెంటల్ రీసెర్చ్. ద ఫీల్డ్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ అనేది IADR ప్రకారం ఇది మన ఇండియన్ ఎవరు చేరుకున్నారు? ఎవరంటే ప్రెస్టీజ్ అవార్డు చేర్చుకున్నారంటే డాక్టర్ సైమా హుస్సేన్ ఖాన్ అంట. డాక్టర్ సైమా హుస్సేన్ ఖాన్. అండ్ దెన్ ఫిఫ్త్ వన్ చూడండి, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ ద న్యూ చీఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెక్షన్ బోర్డ్ PESB for 3 years. 3 సంవత్సరాలకు గాను PESBకి చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజీవ్ కుమార్ అండి. దెన్ లాస్ట్ వన్ చూడండి, అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ రిపోర్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్. ద ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరు? మన వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరు అంటే ఏంజెలా మోర్కెల్ అండి. ఏంజెలా మోర్కెల్ అండి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ దెన్ చూడండి, నేను చెప్పే ఈ లాస్ట్లో చెప్పే ప్రతి బిట్ అనేది ఇంపార్టెంట్ అండ్ మిస్ అయిన బిట్స్ అని నేను చెప్తున్నాను. సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తూ లాస్ట్ వరకు వీడియోని మీరు చూడండి. చూసి ఇంకా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. డోంట్ ఫర్గెట్.